అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ ఎండలో సైకిల్ తొక్కుంటూ ప్రతి ఊరెళ్ళి ఉత్తరాలు ఇచ్చేలోపు నా తల ప్రాణం తోక్కొచ్చేస్తున్నది. అందులో ప్రతి సన్నాసికి చదివి వినిపించాలి. ఉత్తరాలన్నీ ఇలా వస్తున్నాయేంటి? పువ్వులు కూడా వస్తున్నాయి. పువ్వులు, ఉత్తరాలు, పువ్వులు. ఇదంతా వాడి పనే. పోకిరికి ఎదవరే, ఉత్తరాలను నీళ్లలో వదిలేసి నా పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి ఎత్తర పెట్టావు కదరా. ఏంటన్నా లెటర్లన్నీ తడిగా ఉన్నాయి, నీళ్ళలో వేసావా? ఏం మనిషివయ్యా నువ్వు? ఒక బాధ్యత గల పోస్ట్ మ్యాన్ అనుకుంటే నీళ్ళలోంచి వచ్చిన నీరు పందిలో ఉన్నావు. ఇలాంటి పనులు చేస్తే నేను సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి పరారు. పోయా పువ్వు. రేయ్, అర్ధరాత్రి పూట అమావాస్య రోజు నెల తక్కువ రోజున పుట్టిన ఎదవా చేసిందంతా చేసేసి నన్ను ఉత్తరాలు నీళ్ళలో పడేసావంటావా? నా బాబాయ్ పోయిన పర్లేదు, నిన్ను ఈ రోజు అత్తి నేను ఊరుకున్నాను. రేయ్, జైలుకి వెళ్ళినా పర్లేదు. ఆగరా రేయ్, ఎక్కడికి వెళ్తావు? నా ఉద్యోగానికి ఎంత పెట్టావు కదా. ఏం చేస్తాను చూడు. రేయ్, ఒరే మహేష్, ఎందుకు గొడవ పడుతున్నారు? అవును, మరి ఈ బురదల ఆట ఎట్టుందిరా? చాలా బాగుందన్నా. ఇలాగే రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆడుకుందామా? ఆడుకోవాలరా, ఆడుకోవాలి. గొడ్లన్నీ బురదలోనే ఎందుకుంటాయి చెప్పు? ఎందుకన్నా? ఎందుకంటే బురదలో ఆడుకున్న కొద్దీ విరిసిపోతాయట. ఎవరు? నల్ల పంది సేమ్ పంది కలిసి పొలాన్ని పాడు చేస్తారు. అరే రే బాబాయ్ రే, మీ నాన్నరా, మీ నాన్న. రా వెళ్దాం. వెళ్ళిపోయాడా? రే, ఉత్తరాలని నీళ్ళలో ఎందుకు వేసారా? ఒక అమ్మాయి వెనకెళ్ళానన్నా. ఎందుకు వెళ్ళారా? ఎవరు అమ్మాయి? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే అమ్మాయి పేరు, అమ్మాయి ఊరు, అమ్మాయి అమ్మా నాన్న ఎవరు? మన అగ్రహారంలో ఉన్నారు కదా పురుషోత్తం గారు. అవును. ఆయన కూతురు భాను. అరే పాపిష్టి ఎదవా, పొద్దున్నే 10ంటికి లేచి పళ్ళు తోముకోకుండా చద్ది కుడితేనే సన్నాసివి, నీకు అగ్రహారమై కావాల్సి వచ్చిందా? ఓనా అన్నం అనుకుని ధైర్యంగా చెప్తే ఇలా హ్యాండ్ ఇస్తామంటే హ్యాండ్ లేదురా కన్నా. ఏముంది, అమ్మాయి ఏమనుకున్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళ అక్కయ్యని అడగకుండా చేయదు. ముందు వాళ్ళ అక్కయ్యని కరెక్ట్ చేసావనుకో, ఆ తర్వాత అమ్మాయిని ఈజీగా పట్ల పడేయచ్చు. చాలా చేస్తానా? ఏంటన్నా? కొంచెం బైక్ లేపో, కొంచెం బైక్ లేపో. అయ్యో, ఎంత పెద్దది.